ఆర్థిక సహాయం చేస్తున్నారు ఎలక్షన్లో ఓట్ల కోసం అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అది కాదండి. మా డివిజన్లో కొత్తగా ఒక 1 year బ్యాక్ వచ్చేది. పెళ్ళైన కొత్తలో పిల్ల పుట్టగానే కుటుంబ సమస్యలు ఇబ్బందుల వల్ల మొత్తానికి తల్లి వదిలేసింది. తండ్రి ఒక్కడే ఆ పిల్లలు పెట్టుకొని పెంచుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. తండ్రి కూడా మందుకు బానిస అయిపోయి నీకు ఫీజులు కట్టలేరు, నా వల్ల కాదు అది అని చెప్పి ఇంట్లో ఇద్దరికి డిస్కషన్ పడి ఆ తండ్రి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాడు. ఈసారి పరిస్థితి పిల్ల ఏమంటుందంటే, నేను శుభ్రంగా చదువుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడతానండి, సీట్ అయితే వచ్చింది కానీ ఫీజుకి హాస్టల్కి డబ్బులు లేవండి అంది. సార్ దృష్టికి తీసుకొస్తే నీకు ఎందుకమ్మా ఎంతైతే అంత నేను చేసి పెడతాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఆశ్చర్యపోయా. సార్ ఆ పిల్ల ఒక్కదాని ఓటు కూడా లేదు, ఆ పిల్లకి ఆదేశం ఎంత చేస్తాం సార్, ఒక 5,000 10,000 చేస్తాం, 3 సంవత్సరాలు చదవాలి నర్సింగ్ కోర్సు, దాదాపు ₹1,00,000 పైన కట్టేస్తారంటే పర్లేదు తమ్ముడు నేను చూసుకుంటాను. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఆ నాన్న ఎత్తుకుంటూ ఒడిసే వెళ్ళింది. ఆ పిల్లలకు కూడా ఫీజు ఇస్తున్నారండి ఈ సంవత్సరం. నిజంగా ఎమ్మెల్యే గారికి ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. దేవుడి రూపంలో ఉన్న మన ఎమ్మెల్యే గారిని చూసి మన వంతు సహాయం కూడా మనకు తోచింది ఎదురువాడికి చేయడంలో ఉన్న తృప్తి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్ద రామ్మోహన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.